పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో అమెరికా దౌత్యవేత్తల కాన్వాయ్పై ఇరాన్ అనుకూల మిలిషియా గ్రూపులు మెరుపుదాడికి పాల్పడ్డాయి. బుధవారం జరిగిన ఈ దౌర్జన్యకాండలో ప్రాణ నష్టం జరగపోయినప్పటికీ అమెరికా దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. గత కొద్ది వారాలుగా అమెరికా పౌరులు దౌత్య కార్యాలయాలపై జరుగుతున్న దాడుల పరంపరలో ఇది ఒక భాగమని స్టేట్ డిపార్ట్మెంట్ మండిపడింది. ఈ నేపథ్యంలో ఇరాక్ రాయబారిని పిలిపించి అమెరికా నిరసన వ్యక్తం చేసింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని గ్రీన్ జోన్ సమీపంలో అమెరికా దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని మిలీషియా గ్రూపులు దాడి చేశాయి. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఘాటుగా స్పందించింది. ఇరాక్ భూభాగంపై ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద ముఠాలు రెచ్చిపోతున్నాయని, వారిని కట్టడి చేయడంలో ఇరాక్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది. వెంటనే ఆ మిలీషియా గ్రూపులను తుడిచిపెట్టాలని డిమాండ్ చేసింది. మరోవైపు గత వారం రోజులుగా కతాయిబ్ హెజ్బుల్లా చెరలో ఉన్న అమెరికన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షెల్లీ కిటిల్సన్ సురక్షితంగా విడుదలయ్యారు. మార్చి 31న బాగ్దాద్లోని కిడ్నాప్కు గురైన ఆమెను ఇరాక్ జైళ్లలో ఉన్న తమ సభ్యులను విడిపించుకునేందుకు మిలీషియా ముఠా బందీగా ఉంచుకుంది. అయితే ఆమె విడుదలైన వెంటనే దేశం విడిచి వెళ్లాలనే షరతుపై దౌత్యపరమైన చర్చలు జరిగాయి. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నట్లు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం డ్రోన్ దాడులు, క్షిపణి ప్రయోగాలు ఆగడం లేదు. బాగ్దాద్ విమానాశ్రయం, దౌత్య సహాయ కేంద్రాలపై బుధవారం వరుసగా డ్రోన్ దాడులు జరగడం పరిస్థితికి అద్దం పడుతోంది. అమెరికా తన పౌరులను తక్షణమే ఇరాక్ విడిచి వెళ్లాలని లెవెల్ 4 హెచ్చరిక జారీ చేసింది. దౌత్యవేత్తలపై దాడులు, జర్నలిస్టుల కిడ్నాప్ వంటి ఘటనలు అమెరికా, ఇరాక్ మధ్య సంబంధాలను మరింత క్షీణింపజేస్తున్నాయి. ఇరాన్ అనుకూల మిలీషియాలను నియంత్రించలేకపోవడం ఇరాక్ సార్వభౌమాధికారానికే సవాలుగా మారింది. ఇది పరోక్షంగా ఇరాన్, అమెరికా మధ్య ఉన్న సున్నితమైన శాంతి ప్రయత్నాలను దెబ్బతీసే అవకాశం ఉంది.